ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సీటాన్ని పెట్టేసి 2 హార్ట్ సింబల్ పక్కన పెట్టి ఆయనకి నచ్చింది పెట్టుకున్నాడు. స్వీట్ హార్ట్ అని పెడతారా? విష్ చేయడానికి పెట్టాడు నార్మల్ గా, అంతే కదా. 1 year నుంచి ప్రేమించాడు. డెఫినెట్ గా ప్రేమించాడంటే మనస్ఫూర్తిగా నీకు తెలుసు తను ఎంత నీ మీద ప్రేమ పెంచుకున్నాడు. ఒక అక్కలాగా అడుగుతున్నాను అంతే, నువ్వు అఫెండింగ్ గా తీసుకోకమ్మా. దాకా వచ్చింది కూడా చెప్తున్నాను, అయితే సురేష్ ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరైతే స్వీట్ హార్ట్ అని పెట్టాడో నేను అతన్నే లవ్ చేసుకున్నాను. మరి నేనంటే ఇష్టమైనప్పుడు నాతో ఎందుకు మరి 1 year నాతో ఎలా ఉన్నావు రిలేషన్ లో చెప్పు. నువ్వు ఉన్నావు కాబట్టి నీతో ఉన్నాను. 1 year నుంచి నువ్వు సురేష్ ని లవ్ చేసినప్పుడు నీకు నచ్చకపోతే అప్పుడే చెప్పాలి. పబ్బుకి తీసుకొని వెళ్ళమని అడిగాను, తీసుకెళ్తా అన్నాడు, అందుకే రిలేషన్ లోకి వచ్చాను. పబ్బుకు ఒక్కటే కాదు, ఏ రెస్టారెంట్ కు అప్పుడప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్లు కొనియడం ఏమన్నా చేశాడా చేయలేదా? అసలు ఎక్కడికి తీసుకెళ్ళామైనా రెస్టారెంట్ అమ్మ. ఆఫీస్ టైం సరిపోయింది, ఇంకెక్కడ బయటకు వెళ్తాం మనం. ఆ అబ్బాయి ఈ రోజు 4 రోజులు తిప్పుతాడమ్మా, 6 నెలల తర్వాత తిప్పడం మానేస్తాడు. అప్పుడు ఇంకొకళ్ళు మారుస్తావా? అవన్నీ నీకోసం లేదండి, అది నా ఇష్టం కదా. అంతే చెప్పారు, వాళ్ళందరూ చచ్చిపోయారా? ఇలా చాలా మందిని చూసాలే గానీ. ఏమంటున్నావమ్మా గీత? మేము నలుగురు ఏంటమ్మా? కూడా అలానే చెప్పారు మేడం, వాళ్ళు ఏం చచ్చిపోలేదు. ఈయన ఎందుకు చచ్చిపోతారు చెప్పండి. పోతా సూసైడ్ లెటర్ రాసి నీ పేరు రాసినంత పోతాను. పోతే పో, నాకేంటి. ఈ కాలంలో ఫోన్ మనిషి జీవితాలని నాశనం చేస్తుంది. ఇంకా అదే కాకుండా ప్రేమలకి విలువ లేకుండా పోతుంది. సో ఒకరు మనకి కాల్ చేశారు అండి, అంటే వాళ్ళ గురించి నేను ఒకసారి ఉషతో డిస్కషన్ చేయాలనుకుంటున్నా. ఉష ఫోన్ వచ్చి ప్రతి ఒక్కరిని చెడగొట్టింది, పిల్లల నుంచి పెద్దవాళ్ళు అన్నికి ఎటువంటి దీంట్లో సందేహం లేకుండా అయిపోయింది. కామన్ థింగ్ అది. సో ఉష, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. సో ఆ అమ్మాయికి బర్త్డే విషెస్ చెప్తామని ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశాడు. అయితే ఆ టైంలోనే ఆ అబ్బాయి విచిత్రమైన పోస్ట్ చూశాడు. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్, అబ్బాయి ఫ్రెండ్ అమ్మాయికి విషెస్ చెప్తున్నాడు. అందులో విచిత్రం ఏంటంటే విషెస్ చెప్తూ హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్ అంటాడు. అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్ అంటే ఈ అబ్బాయి దాన్ని తీసుకోలేకపోతున్నాడు. అంటే కొంచెం స్వీట్ హార్ట్ అనేది ఇస్ అ స్ట్రాంగ్ వర్డ్. ఏదో ఇద్దరి మధ్య ఒక లవ్ ఉంటేనే అలాంటి వర్డ్స్ వస్తాయి. 100% అది మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే ఆ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. తీరా చూస్తే ఆ అమ్మాయికి నలుగురితో అఫేర్ ఉందట. ఇప్పుడు ట్రెండింగ్. ఓకే, నెక్స్ట్. కానీ అదే ట్రెండింగ్, కానీ ఈ అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు. ఒక్కసారి మనం అబ్బాయితో మాట్లాడి, వచ్చే కాల్స్ మోస్ట్లీ ఇలానే వస్తాయి, బట్ రియల్ టైమ్ లో లెట్స్ టాక్. హలో అమ్మ, కొంచెం పెద్దగా మాట్లాడండి అమ్మా, వినిపించట్లేదు. సురేష్, మీరు సుమన్ టీవీకి కాంటాక్ట్ అయ్యారు కదా? ఒకసారి మీ లవ్ ప్రాబ్లం గురించి ఉంది అనేసి మీరు చాలా మెసేజ్ చేశారు. ఒక్కసారి ఇక్కడ అడ్వకేట్ అండ్ లైఫ్ కోచ్ ఉషశ్రీ ఉన్నారు, ఒక్కసారి నీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పమ్మా. సురేష్ గారు, నా పేరు ఉషశ్రీ అండి, ఆమె అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. నమస్తే మేడం. అది చాలా అర్జెంట్ గా మాట్లాడాలి, బాధపడుతున్నాను, నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు అని చెప్పి రాధ చెప్తోంది. ఇమీడియట్ గా కాల్ మాట్లాడమంటే మీకు కాల్ చేయడం జరిగింది. ఏం జరిగింది సురేష్? మేడం, నాకు రిలేషన్షిప్ లో కొంచెం ప్రాబ్లం మేడం, మా గర్ల్ ఫ్రెండ్ తో. ఓకే. మా గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు బర్త్డే మేడం, మార్నింగ్ ఈ రోజు. ఓకే. ఈరోజు బర్త్డే నైట్ విష్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను మేడం. ఓకే. నేను ఓపెన్ చేసి పోస్ట్ చేసే లోపే వేరే అబ్బాయి ఏమో ఐ లవ్ మై స్వీట్ హార్ట్ అని చెప్పేసి వేరే అబ్బాయి పోస్ట్ చేశాడు మేడం. అమ్మాయి పిక్ పెట్టేసి ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేశాడు మేడం. ఓకే. అదే నాకు అర్థం కావట్లేదు మేడం, నైట్ అంతా నిద్ర లేదు, అసలు అమ్మాయిని ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు మేడం, టెన్షన్ గా ఉన్నాను అసలు. సరే, మీరు ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తారా, లేకపోతే అమ్మాయి దూరంగా ఉంటుందా, ఎట్లా? ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తాం మేడం. మరి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అడగాల్సింది కదా, వెళ్ళలేదు మీరు ఆఫీస్ కి? ఇంకా ఆఫీస్ కి ఇంకెళ్ళలేదు మేడం,
నాకు నైట్ అంతా నిద్ర లేదు, వెళ్ళాలనిపించట్లేదు కూడా మేడం. అసలు ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు మేడం. ఆ అబ్బాయి ఎవరు అని మీకు అనుమానంగా అమ్మాయిని అడుగుదామంటే నాకు ధైర్యం చాలట్లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఏం చెప్తుందా, ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఎలా వినాలి, ఏం చేయాలని అర్థం కావట్లేదు మేడం. అదే భయం వేస్తుంది. మీరు ఎన్ని రోజుల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు? 1 year నుంచి రిలేషన్ లో ఉన్నాం మేడం. ఉషా పెట్టింది ఎవరు అంటే ఈ అబ్బాయి ఫ్రెండే. ఓహో, మీ ఫ్రెండే నా పెట్టింది? అవును మేడం, మా ఫ్రెండే మీ పెట్టాడు. ఫ్రెండ్ కి అసలు ఫోన్ చేసి అడిగారా? మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడిగితే మా ఫ్రెండ్ 2 months నుంచి రిలేషన్ ఉన్నాడు మేడం. మా ఫ్రెండ్ ఆ అమ్మాయి. నీది ఎన్ని ఇయర్స్ లవ్ అమ్మా? 1 year మేడం. సో రిలేషన్స్ సీక్రెట్ గా వీళ్ళిద్దరూ చాట్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు మేడం. ఇప్పుడు బర్త్డే వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే అది కూడా తెలియదు మేడం. అది కాదు ఉషా, ఇప్పుడు 1 year నుంచి ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి 2 months మరి వీళ్ళ ఫ్రెండ్ కి తెలియదా వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని? మీ ఫ్రెండే కదా ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన అబ్బాయి? ఉన్నాడు, మా ఫ్రెండే మేడం. మరి అబ్బాయితో మరి మీ గర్ల్ ఫ్రెండ్ బయటకు వెళ్ళడం, మాట్లాడటం అవి ఏమి మీకు తెలీదా? అదేం నాకు తెలియదు మేడం. ఇంతవరకు అసలు నాకు అసలు ఏం తెలియదు మేడం. ఈ పోస్ట్ చూడకపోతే ఇది కూడా తెలియదు మేడం అసలు. ఇప్పుడు ఆ అబ్బాయి రిలేషన్షిప్ లో ఉన్నాము అంటే మనం ఒక అమ్మాయి ముందు ఒకసారి స్వీట్ హార్ట్ ఇలాంటివన్నీ ఇష్టం ఉన్నప్పుడు కూడా పెడుతున్నారు. మనం అప్పుడే అనుమానాస్పద స్థితిలోకి తీసుకెళ్లి అమ్మాయిని మనం క్వశ్చన్ చేసే ముందు రిలేషన్షిప్ లో ఉన్నామంటే మీ ఫ్రెండ్ నీకు క్లియర్ కట్ గా అంటే లవ్ చేస్తున్నాడా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా ఇలాంటిదా, లేకపోతే ఒక నార్మల్ బెస్టీస్, లేకపోతే బెంచింగ్, కప్పింగ్ ఇట్లా చాలా వచ్చాయి కదా ఈ మధ్య జెన్సీస్ రిలేషన్షిప్స్? అలా కాదు మేడం, స్వీట్ హార్ట్ పెట్టేసి 2 హార్ట్ సింబల్ పక్కన పెట్టాడు మేడం. నాకు డౌట్ వచ్చి కాల్ చేసావు మా ఫ్రెండ్ కి. ఇంద్ర ఎలా పెట్టావు ఏంటంటే, అవును మా ఇద్దరు లవర్స్ 2 months నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇంకా అని చెప్పి చెప్తున్నాడు మేడం. నాకు ఇక్కడ ఒక్కటే క్లారిటీ రావట్లేదు సురేష్. 1 year నువ్వు లవ్ చేస్తున్నావు, 1 year నుంచి వీళ్ళ ఫ్రెండ్ 2 months నుంచి, అంటే మీ ఫ్రెండ్ కి తెలియదా మీరిద్దరు? 1 year నుంచి మా ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నాం మేడం. అమ్మాయి నేను 1 year నుంచి లవ్ చేసుకుంటున్నాం. అదే అమ్మా, మీ ఫ్రెండ్ కి తెలుసు కదా మీరిద్దరు 1 year నుంచి లవ్ చేస్తున్నప్పుడు 2 months క్రితమే కదా ఈ అబ్బాయి ఎంటర్ అయింది, మరి అబ్బాయికి తెలీదా అంటున్నా. ఏమో మేడం, అబ్బాయికి తెలుసో లేదో నాకు కూడా తెలియదు. అలా కాదు, ఇప్పుడు మీరిద్దరు లవ్వర్స్ అని చెప్పి బయట జనాలకి తెలుసా లేదా అనేది రాద ప్రశ్న. 1 year అందరికీ తెలిస్తే కనుక ఆ అబ్బాయి కూడా తెలిసి ఉండాలి కదా. ఆల్రెడీ ఒక లవ్ చేసిన అమ్మాయిని ఈ అబ్బాయి ఎలా లవ్ చేస్తాడు అనేది తను కానీ నేను కానీ అడిగే క్వశ్చన్. నా ఫ్రెండ్ తెలియదు మేడం, ఎవరికి చెప్పొద్దు, ఇలానే సీక్రెట్ గా మీటింగ్ చేద్దాం, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చెప్పింది మేడం నాతో. అబ్బాయి కూడా అట్లానే చెప్పింది మేడం. ఓకే, సో ఈ అబ్బాయికి అలాగే చెప్పింది, ఆ అబ్బాయికి అలాగే చెప్పింది. సో సురేష్, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఎలా పరిచయం? మేము ముగ్గురం ఒకే ఆఫీస్ మేడం. ఆ అబ్బాయి నా పక్కనే కూర్చుంటాడు, అమ్మాయి మా ఇద్దరికి ఆపోజిట్ లో కూర్చుంటుంది మేడం. ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? ఏమో మేడం, నాకు తెలియదు మేడం. మా ఇద్దరం అయితే రిలేషన్ లో ఉన్నాం మేడం 1 year నుంచి. సో ఎవరికి చెప్పొద్దని నీకు చెప్పింది, నువ్వు అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయికి కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పింది. సో కాబట్టి ఎవరికి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కానీ రిలేషన్షిప్ లో ఉన్నట్టు కానీ బయట ఎవరికి చెప్పొద్దని చెప్పింది. సో నువ్వు ఆఫీస్ లో కూడా జాగ్రత్తగా బిహేవ్ చేసి ఉంటావుగా, మరి ఇంకా ఆడపిల్లట్లా చెప్పుండే. సో ఇప్పుడు మరి ఏం కావాలి సురేష్ నీకు? ఆ అమ్మాయి అబ్బాయితో రిలేషన్ లో ఉందా లేదా, లేకపోతే నన్ను మోసం చేస్తుందని తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు అబ్బాయి చెప్పింది మనం నమ్మాలా లేదా, లేకపోతే ఆ అబ్బాయి ఏమన్నా అబద్ధం చెప్తున్నాడా అనేది తెలుసుకోవాలి, అంతేనా? అవును మేడం, లేకపోతే ఈ అమ్మాయి నా దగ్గర అబద్ధం చెప్తుందా అని చెప్పేసి తెలుసుకోవాలి. మరి ఏం చేద్దాం? మాట్లాడిస్తా ఒకసారి, నాతో మాట్లాడుతుందా? ఒకసారి నేను అమ్మాయికి కాల్ కలుపుతాను మేడం, మా అక్క అని చెప్తాను మిమ్మల్ని. ఆ పని చే, అక్కని చెప్పు, బర్త్డే కదా నీకు విషెస్ చెప్పిద్దాము అండ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మా అక్కతో ఒకసారి మాట్లాడవా అని చెప్పి అలా అడుగు, ఓకేనా? సరే, ఒక్కసారి కాల్ కలుపమ్మా. సరే, కాన్ఫరెన్స్ పెడతాను. అసలు విచిత్రం ఏంటంటే ఒకే ఆఫీస్ లో ఎదురెదురు ఉంటూ ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారో చూసావా? ఒక అమ్మాయి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అన్నట్టు అయిపోయింది. సీక్రసీ మెయింటైన్ చేయమని. హలో సురేష్. హలో గీత. సురేష్, ఏం చేస్తున్నావు గీత? ఎక్కడున్నావు? ఇక్కడ ఆఫీస్ లో ఉంటావు. ఎక్కడుంటావు? నువ్వు ఎక్కడున్నావు? రాలేదు ఈరోజు ఆఫీస్ కి? నేను కొంచెం బయటకు వచ్చా, ఈరోజు నీ బర్త్డే కదా. గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళావా? లేదు. మరి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావు? నన్ను బయటకు వచ్చే కొంచెం మనసు బాగాలేదు గీత. ఎందుకు, ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, కొన్ని విషయాలు మాట్లాడాలి నీతో, కొన్ని విషయాలు నేను మాట్లాడలేకపోతున్నా, మా అక్కతో మాట్లాడదాం. మీ అక్కతోనా? నేను ఎవరికి చెప్పొద్దన్నాను కదా, మీ అక్కకి చెప్పావా? అయినా మీ అక్కతో నేనేం మాట్లాడాలి? ఏం కాదు, మీ అక్కకి ఎందుకు చెప్పావు? నేను ఎవరికి చెప్పొద్దన్నాను కదా నిన్ను. ఏం కాదు, అక్కకి చెప్పాను. ఏం కాదు, నేను కొన్ని విషయాలు నేను అడగలేకపోతున్నా, అది అక్కతో అడిగిద్దామని చెప్పేసి ఏంటి ఇప్పుడు మీ అక్కతో మాట్లాడాలంతేనా? మాట్లాడు. సరే, మాట్లాడతా. గీత, నేను సురేష్ వాళ్ళ అక్కనమ్మా. ఓకే.
చెప్పండి. ఏం లేదమ్మా, సురేష్ నీతో ఒక 1 year నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాను అక్క, నాకు ఇప్పుడే చెప్పాడు. ఆహా, ఓకే. బాగా ఇష్టపడుతున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, బాగా 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 నీతో మంచి రిలేషన్షిప్ లో ఉన్నాడు అని చెప్పాడు. అవును. అయితే తను మదన పడేది ఏంటంటే ఎవరు వేరే అబ్బాయి కూడా నీతో రిలేషన్షిప్ లో ఉన్నాడు, తనకు కూడా ఎవరితో చెప్పొద్దని చెప్పి మీ ఆఫీస్ కొలీగే చెప్పాడని చెప్పి అది నిన్ను అడగాల. ఎందుకంటే నేను 1 year నుంచి ఉన్నానక్క, నాకు అసలు ఎలా అడగాలో తెలియట్లేదు అంటే, సరే ఒకసారి నేను మాట్లాడతానమ్మా అని చెప్పి కాల్ చేశానమ్మా. అవునండి, ఇప్పుడు బర్త్డే అంటే చాలా మంది పెడతారు కదా బర్త్డే విషెస్. ఆయన ఎందుకు పెట్టాడు అంటే ఆయనకు నచ్చింది పెట్టుకున్నాడు, విష్ చేయడానికి పెట్టాడు నార్మల్ గా, అంతే కదా. అదేంటమ్మా ఉంది స్వీట్ హార్ట్ అని పెడతారా? అలా హార్ట్ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటున్నారు, దానికి నేనేం తప్పు చేశాను? ఇప్పుడు తను ఎందుకు బాధపడుతున్నాడు అనేది కూడా నీకు అర్థమైంది కదా. స్వీట్ హార్ట్ అని పెట్టాడు వేరే అబ్బాయి, ఓకేనా? నేను అదే అంటున్నానండి, అతను స్వీట్ హార్ట్ అని పెట్టాడు, అందులో తప్పేముంది? అతను అలా కాదమ్మా, తను ఏదో అక్క అని చెప్పి ఫోన్ చేశాడు. ఎందుకంటే తను బాధపడుతున్నాడు, నిన్ను ఎలా కన్ఫ్రంట్ చేయాలో తనకి తెలియట్లేదు. నిన్ను ఇష్టపడుతున్నాడు, 1 year నుంచి ప్రేమించాడు. డెఫినెట్ గా ప్రేమించాడంటే మనస్ఫూర్తిగా నీకు తెలుసు తను ఎంత నీ మీద ప్రేమ పెంచుకున్నాడు. సో ఒక అక్కలాగా అడుగుతున్నాను అంతే, నువ్వు అఫెండింగ్ గా తీసుకోకమ్మా. ఇష్టం ఉందంటే చెప్పు. మీకెందుకు చెప్పాలి అసలు? ఇప్పుడు నేను సురేష్ కి ఏం చెప్పాను? ఎవరికి చెప్పక మా రిలేషన్ గురించి అని చెప్పాను, ఆయన మీకు చెప్పాడు. ఇప్పుడు రిలేషన్ లో ఉంటానా ఉండనా అని మీకు చెప్పాను కదా, సురేష్ ని లవ్ చేస్తున్నాను కాబట్టి సురేష్ కి చెప్తాను ఏంటి అన్నది. 100% అమ్మా. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం రిలేషన్షిప్ లోకి వెళ్ళటం, నచ్చినంత సేపు ఉండటం, తర్వాత వదిలేయటం, ఇది నేను ఇది కాదనట్లేదమ్మా, అది డెఫినెట్ గా. ఎందుకంటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు తను నిన్ను ఇష్టపడి ఇంత నైట్ అంతా పడుకోకుండా ఉన్నాడు అంటే చాలా ప్రేమ పెంచుకున్నాడు అండ్ బాగా నచ్చుంటేనే కదమ్మా. పెద్దవాళ్ళ వరకు తీసుకొచ్చాడంటే నీ మీద ప్రేమ ఉంటేనే కదా. ఒక పెద్దదానిలా ఆడుతున్నాను తల్లి, ఇంకోలాగా అనుకోకు, చెప్పు అంటే. బాధపడుతున్నాడు, తను అడగలేక నాతో అడిగిచ్చాడు. సరే అండి, ఇంత దాకా వచ్చింది, ఇంత మంచిగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. నాకైతే సురేష్ ఇష్టం లేదు. ఇష్టం లేదా? వేరే అతన్ని, ఇప్పుడు ఎవరైతే స్వీట్ హార్ట్ అని పెట్టాడో నేను అతన్ని లవ్ చేసుకున్నాను. మరి నేనంటే ఇష్టమైనప్పుడు నాతో ఎందుకు మరి 1 year నాతో ఎలా ఉన్నావు రిలేషన్ లో చెప్పు? నువ్వు ఉన్నావు కాబట్టి నీతో ఉన్నాను. మరి అలాంటప్పుడు నాతో 1 year రిలేషన్ లో ఉండి నాతో తిరిగి నాతో సినిమాలకు వెళ్ళింది, బయటకు వచ్చింది, మరి ఇదంతా ఏం చేస్తాం? మరి నువ్వు సినిమాకి ఎప్పుడు తీసుకెళ్ళావు అసలు? నువ్వు సినిమాకి తీసుకోపోయింది రిలేషన్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తీసుకోపోయావు, అది కూడా నువ్వు పబ్బుకి తీసుకోపోతావు, సినిమాలకు తీసుకోపోతా అని చెప్పి నేను నీతో రిలేషన్ లోకి వచ్చా. తర్వాత పోను ఊరికి గుడి 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 అని అంటావు నువ్వు. అందుకే నాకు ఇప్పుడు ఇష్టం లేదు. ఆ స్వీట్ హార్ట్ అని పెట్టిన అతను మంచిగా పబ్బులకి తీసుకెళ్తాడు, బయటకి తీసుకెళ్తాడు, షికార్ చేపిస్తాడు కాబట్టి అతను అంటే ఇష్టం ఉంది నాకు. ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు నన్ను వదిలేస్తాను అంటున్నావా? అవును, వదిలేస్తున్నా. ఏంటి ఇప్పుడు అంత సింపుల్ ఎలా చెప్తావు అసలు? నాకు అర్థం కాదు. 1 year తిరిగి నాతో ఉండి ఇప్పుడు నన్ను వదిలేస్తాను, ఎంత సింపుల్ ఎలా చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. 1 year తిరిగా కాబట్టి నువ్వు అంటే ఏంటో తెలిసింది. నువ్వు నన్ను ఎప్పుడు పబ్బుకి తీసుకెళ్ళా? నేను ఎప్పుడు అడిగినా కానీ పబ్బుకి ఎందుకు, అక్కడికి ఎందుకు, గుడికి వెళ్దాము, పుణ్యం వస్తుంది అంట. పుణ్యం నాకెందుకు? నేనేం చేసుకోవాలి ఇప్పుడు పుణ్యాన్ని? ఓకే సరే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, నీకు చెప్పలేదు ఇంతవరకు. మా అక్కని చెప్తా, సుమన్ టీవీ వాళ్ళకి కాల్ చేశా, వాళ్ళ కాన్ఫరెన్స్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడు వాళ్ళతో. అడ్వకేట్ కాల్ చేసిన. గీత అమ్మ, మేము సుమన్ టీవీని అప్రోచ్ అయ్యాడు. అమ్మ నిన్నేదో కించపరచడానికి దానికి కాదు, కాల్ కట్ చేయకు నువ్వు, ఓకేనా? నిన్నేమి తిట్టాల్సిన అవసరం కానీ అలా కదమ్మా. ఒక్కసారి నువ్వు ఫోన్ కట్ చేయకు, ఓకేనా? రాదా ఏదో అడుగుతున్నావు. కాదు సురేష్, హలో సురేష్, చెప్పు. నేను ఎవరికి చెప్పొద్దన్నాను? మీ అక్క అంటున్నావు, మళ్ళీ సుమన్ టీవీ అంటున్నావు, ఏంటిది? ఎంతమందితో చేస్తావు? ఎవరికి చెప్పొద్దని మరి వాడికి కూడా అదే చెప్పినావు అంతే కదా, ఎవరికి చెప్పొద్దు, మనం అలాగే సీక్రెట్ గా రిలేషన్ లో ఉందామని చెప్పి. ఎంతమందితో సీక్రెట్ గా రిలేషన్ లో ఉంటావు నువ్వు? ఎంతమంది మోసం చేస్తావు? ఉండి ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదు అంటున్నావు, ఇప్పుడు ఏం నేను ఇప్పుడేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. మైండ్ పని చేసి అక్క అని చెప్పి సుమన్ టీవీ కాల్ చేయడం ఏంటి? అమ్మా అట్లా అది కాదు. నువ్వు ఫస్ట్ సురేష్ ఒక్క నిమిషం కాదమ్మా గీత, అక్క అని చెప్పి సుమన్ టీవీకి కాల్ చేసావని నువ్వు ఈ రోజు ఇప్పుడు పాయింట్ అవుట్ చేస్తున్నావు కదా సురేష్ ని, అవునా కాదా? మరి 1 year నుంచి నువ్వు సురేష్ ని లవ్ చేసినప్పుడు నీకు నచ్చకపోతే అప్పుడే చెప్పాలి, కానీ ఒక పక్క ఒక మనిషిని యూజ్ చేసుకుంటూ ఇంకో మనిషితో ఉంటూ మళ్ళీ వీళ్ళ గురించి వీళ్ళకి చెప్పకూడదు అని ఎట్లంటావమ్మా? నాకు అర్థం కాలే. నీకు దీనికి ఇంత బాధేస్తుంది కదా? అవునండి, అప్పుడు పబ్బుకి తీసుకొని వెళ్ళమని అడిగాను, తీసుకెళ్తా అన్నాడు, అందుకే రిలేషన్ లోకి వచ్చాను. తర్వాత రిలేషన్ లో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళలేదు, అందుకే నాకు నచ్చలేదు. అమ్మ వదిలిస్తున్నా అని చెప్తున్నా. అమ్మ నేను అడ్వకేట్ కూడా నానా, ఓకేనా?
ఓకేనా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సురేష్ నిన్ను కాదమ్మా, సురేష్ అడుగుతా. సురేష్, చెప్పండి మేడం. ఆ అమ్మాయికి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా కాదా? ఖచ్చితంగా ఉంటాయి, ఉండవని కాదు. అలానే ఇంకొకరిని చూసుకోవడం ఆగా గీత, నువ్వు ఎప్పుడు అమ్మాయిల వైపు మాట్లాడతావు. అలా కాదు సురేష్, ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవునా? ఎప్పుడో రిలేషన్షిప్ స్టార్టింగ్ లో ఒక్క సినిమాకి తీసుకెళ్ళావంట, ముచ్చట్లు. ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు బయట, అవునా? పబ్బుకు ఒక్కటే కాదు, ఏ రెస్టారెంట్ కు అప్పుడప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్లు కొనియటం ఏమన్నా చేసాడా చేయలేదా? అసలు ఎక్కడికి తీసుకెళ్ళదు మేడం, రెస్టారెంట్. అమ్మో ఏంటో రూపాయి కూడా ఖర్చు పెట్టావు అమ్మాయి మీద నువ్వు. నాకు ఆఫీస్ లో టైం సరిపోయింది మేడం. ఇప్పుడు ఇంకెక్కడ బయటకు వెళ్తాం మేడం? మరి డైలీ బయటకు పోవాలి. మరి ఆఫీస్ లోనే కూర్చో. మరి అట్లాంటప్పుడు నాకు అప్పుడే చెప్పాలి కదా. ఇప్పుడు 1 year అయిపోయింది, వేరే వాళ్ళతో ఉంది. ఇప్పుడు నేను అడిగితే చెప్తావు ఎందుకు? నాకు ఇప్పుడు అలా కాదు, నువ్వు చేసిన నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకు చెక్కలేస్తుంది అసలు. ఆఫీస్ కూడా రాలేదు తిరిగి. అందుకే ఫస్ట్ వింటావా చెప్పేది? చెప్పు. నేను రోజు అడుగుతున్నా నేను తీసుకెళ్ళని అంటున్నా. అందుకే నేను వేరే వాడిని తీసుకున్నా, వాడు తీసుకుపోతున్నాడు, అంతే పోతున్నా. వెల్ అది కూడా కరెక్ట్ కాదమ్మా సురేష్. ఒకటి నీకు చెప్తా నేను, రిలేషన్షిప్ అంటే నేను ఆఫీస్ లో బిజీ ఉన్నాను, నాకు టైం లేదు, నాకు ఓపిక లేదు, నాకు తీరిక లేదు, లేకపోతే నాకు కుదరలేదు అంటే ఆఖరికి ఇదే జరుగుతుంది కాదు. అంటున్నానని కాదు, ఓకేనా? తప్పు ఒప్పు అనేది మనం పిచ్చి పిచ్చిగా అరవటము, దీనివల్ల వచ్చేదేం లేదు. ప్రాబ్లం ఏంటనేది ఈ అబ్బాయి వైపు కూడా కొంత ఉంది. మనం 100% అమ్మాయిని తప్పు పట్టడానికి లేదు. ఓకే అమ్మా, నేను నీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఐ విల్ సురేష్, ఒక రిలేషన్షిప్ లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి? లవ్ అంటే అమ్మాయిని ఇష్టపడ్డాం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమ్మాయితో హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండటం అంటే నీ డెఫినేషన్ ఏంటి? మంచిగా ఇంట్లో ఉంటూ ఊళ్ళకి వెళ్ళడం, చేయడం, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని రావడం, ఇదే మేడం. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని ఉంటే అమ్మాయికి హ్యాపీనెస్ ఏముంటది? హ్యాపీగా ఉంటాం నీకు, అది ఆ అమ్మాయికి ఏంటి? నువ్వు అక్కడ పెద్ద పాయింట్ మిస్ అవుతున్నావు. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే రాదా, సురేష్ అమ్మ గీత, మీరు కూడా పబ్బులకి, రెస్టారెంట్ కి, సినిమాలకి తీసుకెళ్తేనే లవ్ మేడం. ఏ కాలంలో ఉన్నావు సురేష్ నువ్వు? ఇంకా అంటే సురేష్ కడుపు నిండా ఇంత ముద్ద పెట్టి తల కింద షెల్టర్ ఆఫ్ హౌస్ ఇచ్చి సంవత్సరానికి ఒక 10 చీరలు ఏదో 2000 రూపాయల చీరలు కొనిస్తే ఆడపిల్లలు సుఖంగా ఆనందంగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? ఆ మాత్రం తిండి, అంతకన్నా బెటర్ బట్టలు, ఎక్కువ మాట్లాడితే బంగారం కొనుక్కునే స్థితిలో అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది కదా. అంతకు మించి నువ్వు ఇంకేమి ఇవ్వగలవు? నేను ఇక్కడ అమ్మాయిని తప్పు పట్టే స్టేజ్ ఉంది, అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఏం చేసింది అనేది నేను పాయింట్అవుట్ చేస్తాను. నీ తప్పు ఉంది సురేష్, ఇదైతే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇంతవరకు నువ్వు ఆలోచించుకో. అమ్మ గీత, అమ్మ లవ్ అంటే పబ్బులకి వెళ్ళటము, రెస్టారెంట్లకి వెళ్ళటము, సినిమాలకి వెళ్ళటము, డెఫినెట్ గా ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉండకుండా లవ్ ఉంటుందని నేను అన్ను. నీది కూడా ఇక్కడ తప్పేంటంటే, ఒక మనిషితో నువ్వు ఆల్రెడీ 1 సంవత్సరం పాటు తిరిగి అబ్బాయి మనస్సుతో ఆడుకున్నట్టు. ఇది అలా ఆడుకొని ఆ అబ్బాయికి చెప్పి వదిలేస్తే అబ్బాయి ఇబ్బంది పడ్డు ఏ రాదా? ఖచ్చితంగా. ఆ అబ్బాయికి చెప్పకుండా నువ్వు ఇంకొక అబ్బాయితో కూడా చెప్పకుండా ఆ అబ్బాయి ఈ రోజు 4 రోజులు తిప్పుతాడమ్మా, 6 నెలల తర్వాత తిప్పడం మానేస్తాడు. అప్పుడు ఇంకొకళ్ళు మారుస్తావా? అవన్నీ నీకు అవసరం లేదండి, అది నా ఇష్టం కదా. అసలు ఫస్ట్ సురేష్, అసలు ఇదంతా నేను ఎందుకు ఆన్సర్ చేయాలి? నువ్వు నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు అడుగు నన్ను, నేను నీకు ఆన్సర్ చేస్తా. ఎవరైనా ఫోన్ చేయించి క్వశ్చన్స్ అడిగిపిస్తాను నేను, వాళ్ళందరికీ ఎందుకు సమాధానం చెప్పాలి చెప్పు? అమ్మ గీత, నువ్వు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. దీన్ని మోసం అంటారు. గీత గీత గీత, నువ్వు చేసింది పచ్చి మోసం. తన నీ మీద కేసు కూడా ఫైల్ చెయ్యొచ్చు, పాసిబిలిటీ ఉంది. తను వాడుకున్నందుకు, తన ఎమోషన్స్ తో వాడుకున్నందుకు. అనుకోండి, ఏదన్నా అనుకోండి, నాకు నచ్చలేదు, నాకు అవసరం లేదు అతను, నేను అతనితో ఉండాలి అనుకోవట్లేదు. మరి అది చెప్పేయచ్చు కదమ్మా. ఎవరికి చెప్పద్దని ఇతనితో తిరుగుతా, అతనితో తిరుగుతా, ఇంకెంతమందితో తిరుగుతున్నావో తెలియదు కదా. ఈ అబ్బాయిలందరినీ ఎన్ని రోజులు నువ్వు ఇట్లా ఎమోషనల్ గేమ్ ఆడతావు? అంటే నువ్వు బెనిఫిట్స్ తీసుకొని, నీకు కొనిపించుకొని, షాపింగ్లు చేయించుకొని, తిరిగి తిప్పి ఖర్చు పెట్టి ఎంతమంది ఖర్చు పెడుతున్నారు ఇలాగా? ఎంతమంది మోసం చేస్తావు? ఇది పద్ధతి కాదు గీత. అందరూ కలిసి మీద కేసు పెడితే చీటింగ్ కేసు. అవసరం నాకు లేదండి, మీ అందరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా, న్యాయస్థానానికి అయితే సమాధానం చెప్పాలమ్మా. ఇట్లాంటి వాళ్ళు 4 వచ్చారనుకో, నీ మీద చీటింగ్ కేసు అయితే తెలుసా నీకు? నీ అవసరాలకి మనుషుల్ని వాడుకోవడం పద్ధతి కాదు గీత. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మనసులతో ఆడుకోకూడదు. మనుషులతో కన్నా నువ్వు మనసు అండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు సురేష్ అంటే ఇష్టం లేదు, నేను అతనితో ఉండాలనుకోవట్లేదు, చెప్పేసాను నేను. గీత అలా కాదు గీత, నేను కావాలి గీత, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా గీత. అలా అనొద్దు. నాకు అవసరం లేదు, నువ్వు చచ్చిపో, ఏమన్నా చేసుకో. ముందు 4 కూడా అంతే చెప్పారు, వాళ్ళందరూ చచ్చిపోయారా? ఇలా చాలా మందిని చూసాలే గాని నలుగురా గీత? ఏమంటున్నావమ్మా గీత? మేము నలుగురేంటమ్మా? ముందు కూడా అలానే చెప్పారు మేడం, వాళ్ళు ఏం చచ్చిపోలేదు, ఈయన ఎందుకు చచ్చిపోతారు చెప్పండి. వాళ్ళతో ఎన్ని ఇయర్స్ ఉన్నావు గీత? అవంతా మీకేం
ఎందుకు చెప్పాలండి సురేష్? ఇప్పుడు ఈ అమ్మాయి ఇలానే ఉంది. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, అర్థమవుతుందా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, నన్ను టార్చర్ మరి 1 year ఆ అబ్బాయిని తిప్పించుకొని ఆ అబ్బాయితో తిరిగి అబ్బాయితో డబ్బులు ఖర్చు పెట్టించుకొని 1 year మనం కలిసి హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే కాదమ్మా గీత, ఒక్క నిమిషం గీత, గీత ఒక్కసారి మాట్లాడు గీత. గీత ఒక్క నిమిషం అమ్మా. నువ్వు ఈ రోజు అడిగితే ఓపెన్ అవుతున్నావు తప్ప ఇదేదో ముందే చేయొచ్చు కదమ్మా. నేను చెప్దాం అనుకున్నా అండి, కాకపోతే సర్లే ఏదో ఒక రోజు తీసుకుపోతాడు కదా అన్నట్లు ఉన్నాను. కానీ ఎన్ని రోజులున్నా ఆయన అక్కడనే ఉంటాడు అనుకున్నప్పుడు నాకు అవసరం లేదు కదా. అంటే బ్యాకప్ ప్లాన్ అమ్మా. ఇప్పుడు ఆ అబ్బాయి ఖాళీగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి తీసుకెళ్తాడు, లేనప్పుడు ఇంకోళ్ళు తీసుకెళ్తారు. అంటే ఒక స్కెడ్యూల్ అన్నమాట, మండే టు ఫ్రైడే అండ్ వీకెండ్స్ ఇంకొకళ్ళు. అంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను నీకు ఆన్సర్ చెయ్యను. ఏదన్నా ఉంటే సురేష్ తో మాట్లాడుకుంటా. ఇంకా సురేష్ కి ఆల్రెడీ చెప్పేసాను ఇష్టం లేదని. సురేష్ కూడా ఇంకా నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు, నాకు కాల్ చేయొద్దు. నేను ఇప్పుడు మరి బర్త్డే గిఫ్ట్ కోసం వెళ్ళావా, గిఫ్ట్ తేయడానికి వెళ్ళావా అన్నావు కదా గీత, ఆ నోటితోనే అన్నావు కదమ్మా. ఇప్పుడే ఏ నోటితో అన్నావు? గిఫ్ట్ తేయడానికి వెళ్ళావా అని స్టార్టింగ్ లో మేము వింటున్నాం కదా. గిఫ్ట్ కావాలి నీకు, గిఫ్ట్ ఏమన్నా తీసుకొని వస్తాడేమో అని అనుకున్నాను. ఏం గిఫ్ట్ తేనప్పుడు ఇంకెందుకు మరి? అలా ఎలా నీకు మాట్లాడుతుంది అర్థం అవ్వట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటి అలాగే వరకు ఉంది. 10 సార్లు చెప్పినాను అంటే ఇష్టం లేదని, ఇంకా గీత గీత అంటవే. నువ్వు చెప్పినాను సింపుల్ గా నాకు తీసుకోలేకపోతాను చెప్పా. తీసుకోకు, అయితే నేను నన్నేం చేయమంటావు? నేను పోతా, సూసైడ్ లెటర్ రాసి నీ పేరు రాసి దాంట్లో పోతాను నేను. పోతే పో, నాకేంటి. అమ్మా సురేష్ ఒక్క నిమిషం ఆగు. సురేష్ గీత అమ్మా, నీ పర్స్పెక్టివ్ లో నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు, కానీ సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిల పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు దానికి ఏదైనా అయిందనుకో ఎవరు రెస్పాన్సిబుల్? ఆ మాట నువ్వు ముందే చెప్పాలా. ఇప్పుడు నువ్వు కట్ చేసేసిందా సురేష్? కట్ చేసేసిందా? చెప్పేసిస్తుంది మేడం. అయ్యి అసలు ఆ అమ్మాయి ఎంత ఈజీగా చెప్తుంది, నువ్వు ఏమైనా పో, చచ్చిపో. నలుగురు అలానే అన్నారు, చచ్చిపోయారా, ఇతను చచ్చిపోతాడా అంటుంది. మరి ఏమంటావు మా సురేష్? మేడం నాకు ఆ అమ్మాయి కావాలి మేడం. అమ్మాయి కావాలంటావు ఏంటమ్మా? నన్ను మోసం చేసింది మేడం, మళ్ళీ నా ఫ్రెండ్ తోనే నాతో ఉంటూ నన్నే మోసం చేసింది మేడం. నాకేం అర్థం కావాలి. అబ్బాయి చెప్పింది కరెక్టే, ఆ అబ్బాయితో ఉంటుంది, తన్ని మొహం మీద చెప్పింది. నువ్వు ఏవన్నా చేసుకో, నీది కూడా తప్పుంది కొంతవరకు. ఈ అమ్మాయి ఇంతమందితో తిరుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి విషయంలో నేను కరెక్ట్ గా నువ్వు చేయలేదని నేను అన్నాను. ఎందుకంటే సరైన అమ్మాయికి అవన్నీ చెయ్యాలి. మనతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఉండాలి అంటే ముద్దు ముచ్చట ఉంటుంది. రేపొద్దున పెళ్లి చేసుకున్న ఆడపిల్ల అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా చిన్న చిన్న కోరికలు తీర్చకపోతే ఇంకా నువ్వెందుకనే క్వశ్చన్ చేస్తారు. కానీ ఈ అమ్మాయి అలా లేదు. ఈ అమ్మాయి అందరి దగ్గర బ్యాకప్ ప్లాన్స్ అన్ని ఉన్నాయి. సో ఈ అమ్మాయికి చేయకపోవడం వల్ల, బట్ కానీ నువ్వు ఇక్కడ చేసిన తప్పేంటంటే ఎవరికి చెప్పకుండా ఉండాలి అన్నప్పుడు నువ్వు 1 year ఎవరికి చెప్పలేదు చూసావా. దాని వల్ల అమ్మాయి చక్కగా అమ్మాయికి కావాల్సినవన్నీ సరిదిద్దుకుంటోంది, అంటే తప్పు చేయలేదని సరిదిద్దుకుంటున్నట్టు చెప్తోంది. కానీ బట్ సురేష్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అమ్మాయి కోసం నువ్వు ఇంత బాధపడటం, ఇబ్బంది పడటం, ఐ నో ఇట్స్ వెరీ హార్డ్, ఇట్స్ నాట్ ఈజీ. లేదు మేడం, మీరు ఎన్ని చెప్పినా నాకు ఆ అమ్మాయి కావాలి మేడం. ఏం చేద్దాం సురేష్? సరే ఇప్పుడు అమ్మాయి కావాలి, నీతో ఉంటుంది, ఇంకా ఆల్రెడీ ఒక 4 ఉన్నానని అమ్మాయి చెప్తుంది, ఇంకో 40 మందితో తిరుగుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎందుకు వెళ్తుందో కూడా తెలీదు. ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం ఈ అమ్మాయిని. మరి పెళ్లి చేసుకుని రోజు ఆఫీస్కి వెళ్ళు, నైట్ ఎవరో ఒకరితో తిరుగుతుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు. మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక 4 రోజులు రాదు, పబ్బులకి వెళ్తుంది, తాగేసి వస్తుంది, పిల్లల్ని కందు. పెళ్లి చేసేసుకుందాం సురేష్, ఏమంటావు రాదా? రైట్, అంతే కదా. ఓకే. అయ్యో మర్చిపోవద్దు, అయ్యో గుండెల్లో పెట్టుకొని ఇంకా పదిలంగా చూసుకోవాలి సురేష్ ఇలాంటి వాళ్ళని. నువ్వు ఎలా మర్చిపోతావు? హౌ డేర్ అమ్మాయి నువ్వు మర్చిపోతావు? ఏడవకమ్మా, కాదమ్మా, క్లియర్ గా పిక్చర్ చూపిస్తున్నారు కదా ఉషా గారు. నీకు రేపు పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏంటో అనేది కూడా ఒక పెళ్లి చేసుకునేంత వరకు ఎందుకు వస్తుంది రాదా? అసలు అమ్మాయి చెప్తుంది నువ్వు అన్నట్టు ఏంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి ఇలాగే చేస్తే నువ్వేం చేస్తావు చెప్పు? వదిలేదు. బాగా ఫీల్ అయ్యి, బాగా టార్చర్ పడి, అమ్మాయి వెనకాల పడి, ఆఫీస్కి వెళ్ళటం మానేసి, నువ్వు ఉద్యోగం కూడా మానేసి, నీకు వచ్చే జీతం కూడా వదిలేసుకొని ఎందుకు పనికి రాకుండా జీవితం నాశనం చేసేసుకుందాం, బాగుంటది. ఏమంటావు మరి? అది బెటరా ఇది బెటరా? అదే చేద్దాం రాదా, అదే చేద్దాం సురేష్. వదలొద్దు, మనం అమ్మాయిని అస్సలు వదలొద్దు, ఓకేనా? అర్థం కావట్లేదు మేడం, మీరు చెప్పండి. అయ్యో మర్చిపోవద్దు, అయ్యో గుండెల్లో పెట్టుకొని ఇంకా పదిలంగా చూసుకోవాలి సురేష్ ఇలాంటి వాళ్ళని. నువ్వు ఎలా మర్చిపోతావు? హౌ డేర్ అమ్మాయి నువ్వు మర్చిపోతావు? ఏడవకమ్మా, కాదమ్మా, క్లియర్ గా పిక్చర్ చూపిస్తున్నారు కదా ఉషా గారు. నీకు రేపు పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏంటో అనేది కూడా పెళ్లి చేసుకునేంత వరకు ఎందుకు వస్తుంది రాదా? అసలు అమ్మాయి చెప్తుంది నువ్వు అన్నట్టు ఏంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి ఇలాగే చేస్తే నువ్వేం చేస్తావు చెప్పు? వదిలేసి బాగా ఫీల్ అయ్యి, బాగా టార్చర్ పడి, అమ్మాయి వెనకాల పడి, ఆఫీస్కి వెళ్ళటం మానేసి, నువ్వు ఉద్యోగం కూడా మానేసి, నీకు వచ్చే జీతం కూడా వదిలేసుకొని
ఎందుకు పనికి రాకుండా జీవితం నాశనం చేసేసుకుందాం, బాగుండదు. ఏమంటావు మరి? అది బెటరా ఇది బెటరా? అదే చేద్దాం రాదు, అదే చేద్దాం సురేష్. వదలొద్దు మనం అమ్మాయిని, అస్సలు వదలొద్దు, ఓకేనా? అమ్మాయి హ్యాపీగా ఇంకో నలుగురితో తిరుగుద్ది, సుఖంగా గిఫ్ట్ అలా కాదు మేడం, అలా కాదు మేడం. అమ్మాయిని ఇంట్లో ఒకే ఆఫీస్ కదా మేడం. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు నా కళ్ళ ముందే తిరుగుతారు మేడం. మరి ఏం చేద్దాం? అదే ఉద్యోగం మానేసి, నాకు అర్థం కావట్లేదు మేడం. ఉద్యోగం మానేసి ఇంకో ఇప్పటికే అసలు రెసెషన్ మొదలైంది, మళ్ళీ జాబ్ వస్తుందో రాదో తెలీదు. మనసు గట్టి చేసుకోవాలా, అర్థమైందా? అపాత్ర దానం చేసావు నువ్వు. అర్హత లేని ఆడదానికి నీ ప్రేమని తీసుకెళ్లి పోసిన తర్వాత మనకు వచ్చేది దుఃఖమే. సరైన ఆడదాన్ని చూస్ చేసుకోవడం అనేది ఒక స్కిల్. నచ్చింది కదా, మాట్లాడుతుంది కదా, తిరుగుతుంది కదా అని చెప్పి కక్కుర్తిగా ఎవరు పడితే వాళ్ళతో దొరికింది కదా వెంకటలక్ష్మి అని జేబులో వేసుకొని తిరిగితే ఇలాగే ఉండదు. అంటున్నా నేను కాదు రాదా, బట్ ఐ నీడ్ టు టాక్ టు హిమ్ లైక్ దట్. ఆ అమ్మాయి చెప్పద్దు కదా అని నువ్వెవరికి చెప్పకుండా ఇప్పుడు వాడు పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు నీలాగా ధైర్యం చేసి వాడు కూడా తెలుసుకుందాం అనుకున్నాడో ఏమో తెలీదు. వాడు ధైర్యవంతుడు రా బుజ్జి, 2 నెలలకే బయటకు వచ్చేసింది. అబ్బాయికి చెప్పు ముందు, నాతో 1 year నుంచి తిరుగుతుందని. ఇంకా అబ్బాయి కర్మ, మనం ఏం చేయలేం. కంటిన్యూ చేస్తాడా లేదా అనేది అబ్బాయి ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం. ఇప్పుడు ఈ అమ్మాయిని మనం నేను శిరోధారిణి అని చెప్పి అమ్మాయిని నెత్తి మీద పెట్టుకొని తిరిగామనుకో వచ్చేదేం లేదు. ఇప్పుడు మనం కూడా రాదా ఇలాంటి ఆడవాళ్ళని మనం ఏదో రిఫార్మ్ చేసేద్దాము, మంచిగా చెప్దాము. నువ్వు 100 చెప్పు 1,00,000 చెప్ప పెళ్ళే ఫోన్ కట్ చేసింది. ఏం చేసింది? అదే ఎంత బాగా చెప్తుంది కదా సురేష్, నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? నువ్వు సావనైనా సావు, నాకు వద్దంటుంది. నలుగురు చచ్చిపోయారా, నలుగురు ఎవరో చచ్చిపోయారా, నువ్వు చస్తావా, నాకు ప్రాబ్లం లేదు అంటుంది కదా. వాళ్ళు చావలేదు, నువ్వు చావు, నీ లైఫ్ నువ్వు చూసుకో. అక్కడ అమ్మాయి ఏంటో అర్థమవుతుంది. నువ్వు అమ్మాయి కోసం ఏడవడం ఒక్కసారి ఆలోచించు. అసహ్యంగా అనిపించట్లేదా? నేను అంటున్నాను కాదమ్మా సురేష్, అంత దారుణంగా మాట్లాడిన అమ్మాయి కోసం నువ్వు కన్నీళ్లు కార్చడం కరెక్టా? రేపు సురేష్ ఇది కష్టంగా ఉంటుంది. రేపు పొద్దున్నే అమ్మాయి మొహం చూడాలి, అబ్బాయి నీ పక్కనే ఉంటాడు. నేను కాదనట్లేదు, నువ్వు ఆడపిల్లవు కాదు. గుండె ధైర్యం చేసుకొని ఎంత ఏడుస్తావో ఏడు, ఎంత బాధపడతావో బాధపడు. కానీ నీ ఉద్యోగ ధర్మాన్ని గానీ నీ కెరియర్ ని గానీ ఈ అమ్మాయి కోసం నాశనం చేసుకోకు. అది నేను చెప్పేది. యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయి ముందే నువ్వు ధైర్యంగా ఇంకా ముందు సక్సెస్ అయ్యావనుకో మళ్ళీ నీ దగ్గరికే రావచ్చు. బట్ కానీ రోడ్డుని పోయే దరిద్రం నెత్తి మీద వేసుకున్నట్టు ఉంటది. అమ్మాయి నీతో ఉంటూ ఇంకో నలుగురితో తిరుగుతుందన్న ఫ్యాక్ట్ తో నువ్వు అమ్మాయితో కంటిన్యూ చేస్తానంటే అది నీ విఘ్నతకి నేను జోహార్లు, ఇంక నేనేం చేయలేను. ఏంటన్నావా? ఏం చేస్తావు అనేది నీ డెసిషన్ అమ్మా. కానీ నా చాయిస్ ఏంటంటే అలాంటి అమ్మాయితో టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, ఎమోషన్స్ వేస్ట్. ఓకే, అండ్ ఇది కనుక నువ్వు హ్యాండిల్ చెయ్యాలి, తప్పదు, ఇబ్బందిగా ఉంటది, బాధగా ఉంటది, గుండె రాసేసినట్టు ఉంటది, పిండేసినట్టు ఉంటది. అమ్మాయిని చూసిన ప్రతిసారి ఇంత మోసం. కానీ అమ్మాయి ఎదురుగానే కూర్చొని పని చేసుకోవాలి. రైట్, దానికి కావాల్సిన మానసిక స్థైర్యం. నువ్వు జాగింగ్కి వెళ్తావా, జిమ్కి వెళ్తావా, ఫ్రెండ్స్ తో తిరుగుతావా, ధైర్యంగా నువ్వు మగాడివి. అమ్మాయి కన్నా తప్పు చేసిన అమ్మాయి నువ్వు కాదు కదా, నువ్వు ప్రేమించావునా, తప్పేం చేయలేదు కదా నువ్వు. మరి నువ్వెందుకు ఫీల్ అవుతావు? ధైర్యంగా వెళ్ళి చక్కగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ హ్యాపీగా సక్సెస్ఫుల్ గా కెరియర్ లో ఉంటూ అది ధీటుగా ఉంటుంది. నిన్ను మిస్ అవుతున్నాను అని ఎవ్రీ మినిట్ ఆ అమ్మాయి అనుకునేలా నువ్వు బిహేవ్ చేయాలి. నీ వర్క్ మీద నువ్వు డెడికేట్ చేస్తే, నువ్వు 4 రాళ్ళు సంపాదిస్తే అప్పుడు అమ్మాయి నిన్ను మిస్ అవుతున్నాను ఫీల్ ఉంటది. అంతేగాని అమ్మాయి కోసం చావడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పుమా? ఎస్, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకా డైవర్షన్ ఉంది కదా, డైవర్ట్ అవ్వు. నువ్వేంటి ఇంకా ఇలాంటప్పుడే ఎదురుగా అమ్మాయి ఉన్నప్పుడే నువ్వేంటో చూపించు సురేష్. నువ్వు ధైర్యంగా ఉండాలి, అదే ఆఫీస్ లో వర్క్ చేయాలి, ఆ అమ్మాయి ముందరే బాగా సెటిల్ అవ్వాలి. ఆ అమ్మాయి కన్నా మంచి అమ్మాయిని నువ్వు లైఫ్ లో తెచ్చుకోవాలి. ఓకేనా? బట్ అట్లీస్ట్ నీ కొలీగ్ గానే చెప్పు, మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాము, ఇట్లా నేను 1 year ఉన్నానని ఒక మాట అయితే చెప్పు. ఎందుకంటే అట్లీస్ట్ చెప్పు. అంటే ఆ అమ్మాయిని బద్నాం చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి రచ్చరచ్చ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ అబ్బాయికి అయితే నీతో ఉంది అని చెప్పి నువ్వు చెప్పాల్సిన అట్లీస్ట్ బాధ్యత ఉంది. అబ్బాయి నుంచి ఎమోషన్స్ ఇంకా ముందుకెళ్ళి అబ్బాయి కూడా నీలో 1 year తర్వాత ఏడవకుండా బయటకు వస్తారు. ఓకే అమ్మా సురేష్, థ్యాంక్ యూ. సరే మేడం, థ్యాంక్ యూ మేడం.